ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। ఎసాట్రిక్ ఆస్ట్రాలజీ మనం ఇందులో 2 యూనిట్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఫస్ట్ యూనిట్ మెయిన్గా ద జోడియాక్ అండ్ ది రేస్ అనేటువంటి టాపిక్ మీద మనం చెప్పుకున్నాం. అందులో మనం 3 బేసిక్ స్టేట్మెంట్స్, ది క్రియేటివ్ హైరార్కీస్ ఎవరెవరు ఏమిటి, ద గ్రేట్ వీల్ అండ్ స్పిరిచువల్ అన్ఫోల్డ్మెంట్, ఈ టాపిక్స్ గురించి మనం చాలా వివరంగా మనం చదువుకున్నాం. తర్వాత సెకండ్ యూనిట్లోనేమో మనం ది నేచర్ ఆఫ్ ఎసాట్రిక్ ఆస్ట్రాలజీ అనేటువంటి టాపిక్ మీద ఇంట్రడక్షన్ అని చెప్పి చెప్పుకుని, తర్వాత సెంటర్స్ అండ్ ట్రయాంగిల్స్ ఆఫ్ ఫోర్స్, ది క్రాసెస్ అండ్ ది సైన్స్, స్పిరిచువల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ది జోడియాక్, ఈ టాపిక్స్ మనం చదువుకున్నాం. ట్రయాంగిల్స్ ఆఫ్ ఫోర్సెస్ ఎలా పనిచేస్తుంటాయి ఏమిటి, అలాగే 3 క్రాసెస్ అవి ఏమేమి రాసులు ఏమిటి, ఈ విషయాలన్నీ చెప్పుకుంటూ మనం వచ్చి తర్వాత స్పిరిచువల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ది జోడియాక్, ఈ 12 రాసుల గురించి మనం చాలా వివరంగా మనం చదువుకోవడం అంటే జరిగింది. తర్వాత ప్రస్తుతం మనం ఇప్పుడు థర్డ్ యూనిట్కి వెళ్ళబోతున్నాం. దీని హెడింగ్ ఏంటంటే ది సైన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్. అంటే ఇప్పుడు దాకా మనం చదువుకున్న దాని మీద కొంచెం అడ్వాన్స్డ్గా మనం వెళ్ళబోతున్నాం. ఏమన్నారంటే ది సైన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ అన్నారు. ఇందులో మనం చదువుకోబోయేటువంటి టాపిక్స్ ఏమిటంటే, ఒకటి ట్రయాంగిల్స్ ఆఫ్ ఎనర్జీ, ట్రయాంగిల్స్ ఆఫ్ ఫోర్స్, ది ట్రయాంగిల్స్ అండ్ ది సెంటర్స్, తర్వాత కంక్లూషన్స్. ఇవి 4 టాపిక్స్ మనకు పెట్టారు ఇందులో. సో ది సైన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఏమిటి? సైన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ అంటే దీనికి ఇంట్రడక్టరీ రిమార్క్స్. ఇప్పటివరకు మనం ఏమేమి చదువుకున్నాం అంటే జోడియాకు, రేసు, ఆ రాశులు ఏమైనా చదువుకున్నాం అది చెప్తున్నారు ఇక్కడ. We have been working for some time now upon the third part of our study of the zodiac and the race. ఇప్పుడు జోడియాక్ అండ్ ది రేస్ అంటే టాపిక్ మీద మనం ఫర్దర్గా మనం ముందుకు వెళ్ళబోతున్నాం. ద ఎంటైర్ section deals with the nature of esoteric astrology, and under our introductory remarks, we considered very briefly the significance of esotericism as a whole when applied in modern astrology. We considered the 3 crosses and referred again very briefly for the reflection of the signs to the centers. We gave most of our times, however, most of our time, however, to an analysis of the meaning and the interrelation of the 12 signs of the zodiac to each other, to the planets, and to the earth. ఈ విషయాలను మనం చాలా వివరంగా మనం ఒక్కొక్క ప్లానెట్కి ఏ రకంగా ఒకదానితో ఒకటి అనుసంధానం, ఒకదానితో ఒకటి రిలేషన్ అటువంటిది ఏర్పడుతుంది, ప్లానెటరీ ఆస్పెక్ట్స్ ఎలా వాటిలో పనిచేస్తున్నాయి, ఇవన్నీ కూడా మన భూమికి ఏ రకంగా సంకేతంగా నిర్ణయింపబడుతున్నాయి. ఇవి చాలా ప్రధానం అంటాడు. అసలు ఆస్ట్రాలజీ అర్థం చేసుకోవాలంటే ఈ టాపిక్ అర్థం కాకుండా ఉంటే వాళ్ళు ఎంత పెద్ద ఆస్ట్రాలజర్స్ అయినా కూడా వాళ్ళు సరైనటువంటి ప్రిడిక్షన్స్ ఇవ్వలేరు. అందుగురించి ఆ టాపిక్ మనం కవర్ చేసుకున్నాం అని చెప్తున్నారు ఆయన ఫస్ట్. We deal scarcely of all with their effect upon the individual except in a general sense.
Now we begin to take up the third and most important part of the astrological study entitled The Science of Triangles. The study will fall into three parts as I earlier indicated. Number one is triangles of energy, constellations. ఇప్పుడు మనం చదువుకోబోయేటువంటి టాపిక్ని మొత్తం మూడు భాగాలుగా ఆయన విభజిస్తున్నారు. ఒకటి ట్రయాంగిల్స్ ఆఫ్ ఎనర్జీ అన్నారు. అంటే చోట్లో నక్షత్రములు పనిచేస్తున్నాయి, వాటి యొక్క రహస్యాలు. నక్షత్రాల గురించి నిజానికి చాలా తక్కువగా తెలుసు. ఇప్పుడు ప్రస్తుతం అంటే ఆస్ట్రాలజర్స్ చాలా తక్కువగా, అంటే ఉన్నది 100% అయితే దానిలో తెలిసినది ఓన్లీ 1%. దాన్ని వీళ్ళు ఈ నక్షత్రం వీళ్ళు ఈ నక్షత్రం అని చెప్పుకొని వాళ్ళకి గుణాలు ఉంటాయని ఇంతవరకు మనం అవగాహన చేసుకున్నాం. కానీ నక్షత్రాల గురించి అసలు చాలా ఉంది. అసలు కాస్మిక్ ఫైర్లో మనకు కొంతవరకు ఆ రహస్యాలు ఇచ్చారు. జ్యేష్ఠ నక్షత్రం గురించి కొంత చెప్పారు అక్కడ. అలాగే ఇంకో కొన్ని నక్షత్రాల గురించి అక్కడ వస్తుంది మనకి. సో ఇప్పుడు ఆ టాపిక్స్ మళ్ళీ ఆయన చెప్తున్నారు. ఇప్పుడు ట్రయాంగిల్స్ ఆఫ్ ఎనర్జీ అన్నారు, దాన్ని కాన్స్టలేషన్స్ అన్నారు. ట్రయాంగిల్స్ ఆఫ్ ఫోర్స్, ప్లానటరీ ట్రిప్లిసిటీస్. చోట్ల ఈ ప్లానెట్స్ ఇవన్నీ పనిచేయడం, అవి ట్రిప్లిసిటీస్గా పనిచేస్తున్నాయి. సో వాటిని ఏమన్నారంటే ట్రయాంగిల్స్ ఆఫ్ ఫోర్స్ అన్నారు. వాటికి పైన ఉంటుంటుంది ట్రయాంగిల్స్ ఆఫ్ ఎనర్జీ. అవి కాన్స్టలేషన్స్ లెవెల్లో నక్షత్రముల మధ్యలో అవి పనిచేస్తున్నటువంటి దాన్ని ఏమన్నారంటే ఆ ట్రయాంగిల్స్ని ట్రయాంగిల్స్ ఆఫ్ ఎనర్జీ అన్నారు, వాటిలో ఉండేటువంటిది. నెక్స్ట్ ది ట్రయాంగిల్స్ అండ్ డిసెంట్ as ప్లానటరీ అండ్ హ్యూమన్. I have analyzed here the point reached in our studies as I am anxious for you to know as far as possible just where we stand in our attempt to throw the light of esoteric understanding upon the present entirely exoteric study of astrology. ఎక్సాట్రిక్ స్టడీ ఆఫ్ ఆస్ట్రాలజీలో ఉంటున్నటువంటి వాడికి ఇప్పుడు చెప్పబోయేటువంటి టాపిక్ వీళ్ళకి అసలు చాలా కొత్తగా ఉంటుంది. ఎక్సాట్రిక్ ఆస్ట్రాలజీగా వాళ్ళు పండితులుగా వాళ్ళు ఉండవచ్చు, కానీ ప్రస్తుతం చెప్పబోయేటువంటి టాపిక్లో వాళ్ళు ఎక్కడ నిలుస్తారు అంటున్నది వాళ్ళు చెక్ చేసుకోవాలంటున్నారు. బట్ చెక్ దెమ్సెల్స్, బికాస్ ఏదో కాస్త నక్షత్రాలను గ్రహాలు రాసులు ఏవో పేర్లు తెలిసాయి కదని ప్రతి వాళ్ళు పంచాంగం చూసి వాళ్ళకి తోసింది చెప్పేస్తాం, వాళ్ళందరూ ఆస్ట్రాలజర్స్ అని అనుకుంటే చాలా తప్పది. ఇక్కడ చెప్తున్నారు. Before, however, proceeding with a somewhat difficult theme, there are few words I would like to say in reference to our general attitude and certain things which I would remind you. In no place, అది ప్రస్తుతం కొన్ని జనరల్ థింగ్స్ ఇవి ఒక 2-3 పాయింట్స్ మీకు చెప్తాను అంటున్నారు. In no place have I attempted to give any of the mathematic connections with my statements in their series of astrological studies. Certain basic changes in the orientation of the Earth's axis and not taking place, and there will throw much confusion into the computations of astrologers. These changes are proceeding slowly and progressively, and according to cosmic law, while they are in progress, accuracy of computation and deduction is inattainable. Accuracy is inattainable. ఉదాహరణకి ఇది ఎట్లా నడుస్తుందిట, మనకి ఇప్పటివరకు ఎప్పుడు కూడా ఆయన మ్యాథమెటిక్ క్యాల్కులేషన్స్ అటువంటి టాపిక్ గురించి మనం రాలేదు. నిజానికి జ్యోతిష్కులు మ్యాథమెటిక్ క్యాల్కులేషన్స్ ఎక్కువగా చేసి ఏ గ్రహం ఎక్కడ ఉంటుంది, ఎంత ఎంత డిగ్రీల్లో ఉంటుంది, ఏమిటి ఏ రాశిలో పడింది, ఇలాంటి రాశులని మనకు చెప్తుంటారు. అంటే బేసిక్గా ఏంటంటే మ్యాథమెటిక్ క్యాల్కులేషన్స్ అంటే లాంగిట్యూడ్ లాటిట్యూడ్ వాటి గురించి ఒక చక్కటి అవగాహన అంటున్నది ఉంటే చోటులో ప్రతిదీ కూడా లాంగిట్యూడ్ లాటిట్యూడ్ చేత మెజర్ అవుతుంది. ఈ లాంగిట్యూడ్ లాటిట్యూడ్స్ తోటి ప్రతిదీ మెజర్ అవుతుంది. సో కొంచెం హయ్యర్ పాయింట్ చెప్తాను మీకు అంటున్నారు ఆయన. ఏమిటి హయ్యర్ పాయింట్ అంటే కనుక ఈ లాంగిట్యూడ్ లాటిట్యూడ్స్ ఇవి అవగాహన చేసుకోవడంలో కొంచెం రెగ్యులర్గా తెలుసుకునేటువంటి ఎక్సాట్రిక్ ఆస్ట్రాలజర్స్ చిన్న పొరపాట్లు జరుగుతున్నాయి అంటున్నారు ఆయన. అంటే ఏమిటి పొరపాటు అంటే ఎప్పుడు కూడా వాళ్ళు కన్సిడర్ చేసేటువంటి పాయింట్స్ ఏంటంటే ఎప్పటికి కూడా ఉదాహరణకి హైదరాబాద్ ఉందనుకోండి, లాంగిట్యూడ్ లాటిట్యూడ్ దే విల్ టేక్ ఇట్ యాజ్ అ స్టాండర్డ్, ఒకటే ఫాలో అవుతారు దానికి. లాంగిట్యూడ్ లాటిట్యూడ్ అంటే ఇట్ విల్ బి సంథింగ్ XYZ. అలాగే ఒక ప్లేస్ ఉంది అనుకోండి, దానికి ఒకటే లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఫాలో అవుతారు. ఫాలో అయ్యి వాళ్ళు హారోస్కోప్ వేస్తారు వాళ్ళు. అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇది కన్సిడర్ చేయడంలో ఎక్కడ పుట్టాడు ఎప్పుడు పుట్టాడు అంటున్నది, అంటే టైమ్ ప్లేస్, దీని గురించి మనం చెప్పుకోవాలి అవుతాం క్లాస్లో కూడా. సో ప్లేస్ అంటున్నది కన్సిడర్ చేయడంలో ఎక్కడ పుట్టారంటే హైదరాబాద్లో పుట్టాడు. హైదరాబాద్ అంటే చోటు విత్ రెస్పెక్ట్ టు స్పేస్. హౌ యూ కెన్ ఐడెంటిఫై అంటే విత్ రెస్పెక్ట్ టు లాంగిట్యూడ్ లాటిట్యూడ్. సో విత్ రెస్పెక్ట్ టు లాంగిట్యూడ్ లాటిట్యూడ్ మన ఎర్త్ని మనం ఇది చేసినప్పుడు లాంగిట్యూడ్ లాటిట్యూడ్గా మనం చెప్తున్నాం. కానీ
ఈ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ అన్నటువంటి పాయింట్ ఆఫ్ థింకింగ్ విత్ రెస్పెక్ట్ టు స్పేస్, వెదర్ ద ఎర్త్ ఈస్ స్టాండింగ్ అట్ ద సేమ్ ప్లేస్ వేర్ ఇట్ ఈస్ ఆల్ ది టైమ్, ఆర్ ద సోలార్ సిస్టమ్ ఈజ్ ఇట్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద సేమ్ ప్లేస్ యాజ్ ఇట్ వాజ్ ఎర్లియర్. సో ఇవన్నీ అండర్ ద క్వశ్చన్ మనకి. సో అవి అవగాహన లేకపోతే ఏమవుతుందంటే ఈ మొత్తం ఈ సౌరమండలం అంతా కూడా అది అలానే ఉంది అని చెప్పి మనం వేసుకుంటున్నాం హారోస్కోప్స్. కనుక దానివల్ల ఏమవుతుందంటే కనుక మనం చాలా ఇబ్బందులు పాలవుతాం. అంటే ఒకసారి ఒకడికి వేసిన హారోస్కోపు అదే డిగ్రీలు అదే ప్రకారంగా ఇంకొకటికి అవే ప్రిన్సిపల్స్ ఫాలో అవుతాయి ఇంకొకటికి వేస్తే, ఒకడికి మనం ఇచ్చిన ప్రిడిక్షన్స్ కరెక్ట్ అవుతున్నాయి, ఇంకొకటికి ఇచ్చినది తప్పు అవుతాం. ఇదే రాస్తే మనం హోమియోపతి పరంగా చెప్పుకున్నాం అనుకోండి, చాలా సులభంగా ఉంటుంది. ఉదాహరణకు ఒకరికి కేషెట్ రాసుకున్నాం, వాడిది పల్స్టెల్లా అన్న డ్రగ్, పల్స్టెల్లా మన దేశం తగ్గింది. ఇంకొకటిది కేషెట్ రాసాం, వాడికి పల్స్టెల్లా ఇండికేట్ అయింది, వాడికి పల్స్టెల్లా వేసాం తగ్గలేదు, వాడి దీన్ని మెడికల్ సైన్స్ అనకూడదండి అంటారు వాడు. ఒకడికి తగ్గి ఒకటి తగ్గలేదు అంటే వీ కెనాట్ టేక్ ఇట్ యాజ్ సైంటిఫిక్, ఏదో ఫ్లూక్గా తగ్గిందండి. అది ఎట్లాగో మన జ్యోతిష్యం కూడా మనం చెప్పుకునేటువంటి విషయాలు పక్కాగా ఉండాలి. ఒకడికి మనం ఇచ్చినటువంటి ప్రిడిక్షన్ కరెక్ట్గా వెళుతుంది, ఇంకొకటికి కరెక్ట్గా వెళ్ళట్లేదు అంటే దట్ మీన్స్ దెర్ ఇస్ రాంగ్. సైంటిఫిక్గా అంటే ఆల్ ది టైమ్ 2+2=4, ఇట్ షుడ్ బి 4 ఆల్ ది టైమ్. అది ఎట్లా కరెక్ట్గా ఉండాలో జ్యోతిష్యంగా కూడా మనం చెప్పుకున్నటువంటి విషయాలు చాలా కరెక్ట్గా ఉండాలి. అది ఇక్కడ రహస్యం చెప్తున్నారు ఆయన. While they are in progress, accuracy of computation detection is inattainable. When the orientation and pointed direction of the Earth's pole has again been stabilized, the new conditioning mathematical figures can be again ascertained. There has indeed been no true accuracy since ancient Egyptian days. Anything now possible along these lines can only be regarded as approximate, and therefore certain in analysis, prediction, and interpretation is not possible. It is approximate. ఇది ఇలా ఉంది అంటున్నది అనుకుని మనం చెప్పుకుంటున్నాం, కానీ అది అలానే ఉందా లేదా అంటున్నది మీకు తెలియదు నాకు తెలియదు అంటున్నదిగా ఉంటున్నాం మనం. అలా ఉండి చెప్పినటువంటి విషయంలో ఎంతవరకు అది నిలుస్తుంది, చెప్పినటువంటి ప్రిడిక్షన్ కొంతవరకు నిలుస్తుంది. అదే ప్రిన్సిపల్స్ ఫాలో ఇంకో 10 మందికి చెప్పండి, అందులో 5గురు సక్సెస్ అవుతున్నాయి, 5గురు సక్సెస్ అవ్వట్లేదు. అప్పుడు అది మెడికల్ సైన్స్ కాదు, అప్పుడు అది ఆస్ట్రాలజికల్ సైన్స్. సైంటిఫిక్గా వీడు చెప్పినటువంటిది అవుతుంది. సైంటిఫిక్గా చెప్పుకోవాలంటే అది ఎక్కడ ఎప్పుడు అప్లై చేసినా సరే ఇట్ షుడ్ స్టాండ్ ది సేమ్. అది అట్లా. Anything now possible along these lines can only be regarded as approximate. The whole subject is one of the greatest obscurity and quite incomprehensible to the average astrologer and certainly to the average student. ఇది జ్యోతిషం అంటున్నది యావరేజ్ ఆస్ట్రాలజర్స్కి బోధపడేటువంటి రహస్యాలు కాదు. ఎందుకంటే చాలా అంతర్గా దర్శించుకోవాల్సినటువంటి రహస్యాలు ఇందులో ఎన్నో ఉన్నాయి, అవన్నీ తెలుసుకోవాలి మనం. I would remind you, however, that several times in the great life of the earth, there has been changing pole stars, and that our present pole star has not always held that position. This science itself recognizes. This science itself recognizes. Pole star అంటున్నది మారుతూ ఉంటుందండి అంటున్నారు. ఈ పోల్ స్టార్ చుట్టూతా మొత్తం సౌరమండలం అంతా తిరుగుతుంటుంది. అంటే ఏమిటి పోల్ స్టార్ అంటే చోట్లో పోల్, నార్త్ పోల్ సౌత్ పోల్ అనేటువంటివి ఉన్నాయి. ఈ పోల్ చుట్టూతా మొత్తం సౌరమండలం అంతా తిరుగుతుంటుందండి. దాన్నే ధ్రువ నక్షత్రం. దీని చుట్టూతా మొత్తం అంతా తిరుగుతుంటుంది. ఇవి మారుతూ ఉంటాయి అంటున్నారు. అంటే పోల్ స్టార్స్ ఇవి మారుతూ ఉంటాయి. అంటే పోల్ స్టార్ అంటే ఏంటంటే ఇక్కడ బేసిక్గా ఏదైతే మన సౌరమండలాన్ని బాగా అట్రాక్ట్ చేస్తూ దాని చుట్టూతా తిప్పుకునేటట్టుగా, అంటే చోట్లో ఒక విశేషమైన ఎనర్జీ కలిగి దాని నుంచి మన సౌరమండలానికి ఎనర్జీస్ అన్నటువంటి సప్లై అవుతున్నాయో అది పోల్ స్టార్. సో చోట్ల పోల్ స్టార్స్ అన్నటువంటి మారుతూ ఉంటాయి అన్నటువంటి విషయం ఇప్పుడు చెప్తున్నాను. ఎప్పుడు కూడా ఒకటే పోల్ స్టార్గా ఉంటుందని అనుకోకండి. ఎప్పుడు కూడా పొద్దున్నుంచి రాత్రి దాకా ఒకటే టీచర్ వచ్చి పాఠం చెప్తారని అనుకోకండి. మొత్తం వాడి సబ్జెక్ట్ ఫిజిక్స్ అయినా ఆర్గానిక్ ఫిజిక్స్ చెప్పేవాడు వేడు, ఇన్ఆర్గానిక్ చెప్పేవాడు వేడు, ఇంకొక మెటలర్జీ చెప్పేవాడు వేరు, ఇంకొకడు వేరు. కెమిస్ట్రీలో కూడా ఇన్ని రకాలుగా ఉంటుంది సబ్జెక్ట్. సో అంతే, కెమిస్ట్రీలోనే ఇన్ని రకాలు, ఇంకా మిగిలిన సబ్జెక్ట్స్ ఇలా చాలామంది టీచర్లు ఉంటారు. అంటే పొద్దునుంచి ఒకడే ఏముంది, పొద్దునుంచి ఒకడే ఉంటాడని అనుకుంటే మనం సబ్జెక్ట్ సరిగ్గా అవగాహన లేనటువంటి వాడు అనుకుంటాడు అట్లా. అది ఎలాగో
చోట్లో కూడా ఈ పోల్ స్టార్స్ అన్నటువంటి ఒకటే ఉంటాయని అనుకోకూడదు. నక్షత్రాలు ఊరికి ఎలా పడేసి ఉన్నాయండి అలా అనుకుంటే అది చాలా తప్పుడు అభిప్రాయం అండి. ఈ నక్షత్రాలు ఇవేంటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క నక్షత్రం సౌరమండలాన్ని అలా దాని వైపు ఆకర్షించేస్తుంటుంది. అప్పుడు అది పోల్ స్టార్. ఒక్కొక్కసారి ఇంకొక నక్షత్రం అలా ఆకర్షిస్తుంది దాన్ని. ఇలా అప్పుడు ఉన్నటువంటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఎటువంటి టీచింగ్ మన సౌరమండలానికి అందాలో అప్పుడు ఆ నక్షత్రం తన వైపుగా మొత్తం సౌరమండలాన్ని అలా లాగేస్తుంటుంది. ఒక పెద్ద మ్యాగ్నెట్ చిన్న మ్యాగ్నెట్ను ఐరన్ ఫిలింగ్స్ను లాగేసినట్టుగా అలా లాగేస్తుంది మొత్తం సౌరమండలాన్ని. లాగేస్తున్నప్పుడు దాని చుట్టూతో ఈ సౌరమండలం అంతా తిరుగుతుంటుంది. అప్పుడు ఇదివరకు పలానా నక్షత్రం చుట్టూతో తిరుగుతున్నప్పుడు మనం ఇచ్చినటువంటి ప్రిడిక్షన్స్ కరెక్టు. ఇప్పుడు ఆ నక్షత్రం చుట్టూతో తిరగట్లేదు, ఇప్పుడు ఇంకో నక్షత్రం చుట్టూతో తిరుగుతోంది. అప్పుడు మనం ఇచ్చినటువంటి ప్రిడిక్షన్స్ మనకు అన్నీ కూడా ఫెయిల్ అయినట్టు అయిపోతుంటాయి. అంటే టోటల్గా సబ్జెక్ట్ వేరు. అప్పుడు సైన్స్ సార్ ఇప్పుడు మ్యాథ్స్ సారు. సైన్స్ సార్ అని చెప్పుకుని అవే పదాలు ఇక్కడ వాడతారు, అదేంటి కొత్త పదాలు వాడుతున్నారు అనుకుంటే మనం సరిగ్గా అర్థం చేసుకోలేని విషయాన్ని. అట్లా అది ఎట్లాగో ఇక్కడ కూడా అదే విషయం చెప్తున్నారు. ఇంకా బేసిక్గా చెప్తున్నటువంటి విషయం ఏంటంటే పోల్ స్టార్స్ అన్నటువంటి మారుతూ ఉంటాయి. సో పోల్ స్టార్ అన్నటువంటిది మొత్తం ఈ సౌరమండలాన్ని ఎలా ఆకర్షించేస్తుంటుంది. అది దాన్ని చుట్టూతో తిరుగుతూ ఉన్నప్పుడు ఒక పోల్ స్టార్ ఒక్కొక్కసారి మారిపోతుంటుంది. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకుని ఉంటున్నారు. I would remind you, however, that several times in the great life cycle of the Earth, there has been changing pole stars, and that our present pole star has always held that position. This science itself recognizes it. At each of the great shifts in the Earth's axis, there has been upheaval, confusion, and cataclysm, preceding reconstruction, stabilization, and relative quiet. Great shifts in the Earth's axis. The Earth's axis లో there will be great shifts. సో ఈ మనం భూమండలంలో ఉండేటువంటి యాక్సిస్లోనే ఒక్కొక్కసారి మారిపోతుంటుంది యాక్సిస్ అంటూ చెప్తున్నారు. యాక్సిస్ అంటుండే మారిపోయి దేర్ హ్యాస్ బిన్ అప్హీవెల్. అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి యాక్సిస్ కన్నా యాక్సిస్ మారడం అంటుండే జరుగుతుంది. అంటే దెర్ ఆర్ మల్టిపుల్ చేంజెస్ దట్ ఆర్ హ్యాపెనింగ్. అన్నిటికీ మనం అదే జ్యోతిష్యం క్లాసెస్ మొదట్లోనే మనం చెప్పుకోం. అన్నిటికీ కూడా రాహువు కేతువు శుక్రుడు శని ఇవే కారణాలు అంటుండగా జ్యోతిష్యం జాతకం వేసుకొని చూసుకుంటామంటే మనకి సొల్యూషన్స్ ఎక్కడ దొరకవు. అందు గురించి ఎప్పుడూ కూడా ఇవి మెయిన్గా అసలు ఎక్కడ ఈ ఎనర్జీస్ అటువంటివి కదులుతున్నాయి, వాటి వల్ల మనకి ప్లానెటరీ ఆస్పెక్ట్స్ ఎలా ఇదవుతున్నాయి, ఎర్త్ యాక్సిస్ ఎలా ఇదవుతుంది అటువంటి విషయం మనం ఫస్ట్ అవగాహనలో పెట్టుకోవాలి. అందు నుంచి ఎర్త్ యాక్సిస్ దేర్ హ్యాస్ బీన్ యూనివర్స్ అప్హీవెల్, confusion, cataclysm, preceding reconstruction, stabilization, and relative quiet. Of these macrocosmic events, there are similar microcosmic correspondences in the lives of both humanity and individual man. భూమికి ఇలా చెప్పుకున్నది ఒక్కొక్కసారి ఒక్కొక్క టీచర్స్ మారుతూ ఉంటారు. సబ్జెక్ట్ అదేమన్నా కానీ టీచర్స్ మారుతూ ఉంటారు. ఇన్ని రకాలుగా ఎలా అయితే జరుగుతుంటుందో భూమి మీద ఎలా అయితే ఈ చేంజెస్ అంటుంటే అవుతుంటాయి, మానవ జాతి మీద కూడా ఈ చేంజెస్ అవుతుంటాయి, ఒక ఇండివిజువల్ మ్యాన్ మీద కూడా ఈ చేంజెస్ అంటుంటే రిఫ్లెక్ట్ అవుతుంటాయి. మ్యాక్రోకాస్మిక్గా చేంజెస్ అవుతున్నటువంటి మైక్రోకాస్మిక్ కూడా అవి రిఫ్లెక్ట్ అవుతుంటాయి. దాన్ని జాగ్రత్తగా మనం జ్యోతిష్యం అంటే స్టడీ చేసుకుంటున్నప్పుడు జాగ్రత్త అది సర్దుబాటు చేసుకుని మనం ముందుకు వెళుతూ ఉండాలి ఎప్పుడూ కూడా. అంటే నక్షత్రాలను అవగాహన చేసుకోగలడం అంటున్నది అభ్యాసం అయితే దాని యొక్క రిఫ్లెక్షన్ ప్లానెటరీ ఆస్పెక్ట్స్ మీద ఎలా పడుతుంది, దాని రిఫ్లెక్షన్ ఎలా మానవ జాతి మీద ఎలా పడుతుంది, ఒక ఇండివిజువల్ మ్యాన్ మీద ఎలా పడుతుంది అంటే విషయం మనకు చక్కగా అవగాహనలోకి వస్తుంది. సో చోట్ల నక్షత్రాలు ఎప్పుడు ఎలా కదులుతూ ఉన్నాయి, వాటి యొక్క ముఖ్య స్థానాలు ఎలా మారుతూ ఉన్నాయి, మన సౌరమండలం ప్రస్తుతం ఏ నక్షత్రం యొక్క కూటమికి దగ్గరగా ఉండి నడుస్తుంది, ఇలాంటి రహస్యాలను కూడా చక్కటిగా మనం దర్శించుకోవడం చేత అప్పుడు జ్యోతిష్యం మీద మనకు చక్కటి అవగాహన అంటున్నది ఏర్పడుతుంది. ఇక్కడ రహస్యం. Of these macrocosmic events, there are similar microcosmic correspondences in the lives of both humanity and individual man. Hence, the present world crisis, though precipitated by human error and sinfulness by past karma and emerging idealism, response to the development of the intellect and the appearance of the intuition, is basically the result of much greater and vaster combinations of force currents in macrocosmic relations. పాస్ట్ కర్మ అని ఏంటో మానవ జాతికి చాలా ఇబ్బందులని ఇలాంటివన్నీ ఏర్పడుతుంటాయి చూసారా. వీటన్నిటికీ ఏంటంటే బేసిక్గా చోట్లో ఈ నక్షత్ర కూటములు అనేటువంటివి కదులుతూ ఉండడం,
ఇందాక చెప్పుకున్నటువంటిది ఒకానొక నక్షత్రంకి దగ్గరగా సౌరమండలం అంటే చేరుతుండడం, దానివలన భూమి మీద ఏర్పడేటువంటి అవకతవకలు, దానివల్ల మొదట్లో సౌరమండలంలో ఏర్పడుతుంది, దాని యొక్క రిఫ్లెక్టర్గా భూమి మీద ఏర్పడుతుంటుంది, దాని యొక్క రిఫ్లెక్టర్గా మానవుడి మీద పడుతుంది. ఇది అసలు బేసిక్గా అవగాహన చేసుకోవాల్సినది. Briefly, it might be said that the following cosmic and systemic causes are responsible for the present world crisis and the present difficult world situation. సో చోట్లో కాస్మిక్ ప్లేన్లో కొన్ని చేంజెస్ అన్నట్టు జరుగుతుండడం, ప్లానెటరీ లెవెల్లో సిస్టమిక్ లెవెల్లో కొన్ని చేంజెస్ అన్నట్టు జరుగుతుండడం వలన భూమి మీద ఏర్పడేటువంటి పరిస్థితులు కొన్ని మారుతూ ఉన్నాయి. ఇది ఫస్ట్ ఇవి మనం తెలుసుకోవడానికి అవసరం. అవి చెప్తున్నాను. నెంబర్ 1, a welling up of magnetic force on Sirius, which produces effects upon our solar system and particularly upon our Earth via the hierarchy. బేసిక్గా సీరియస్ స్టార్ మీద ఏమైనా చేంజెస్ అంటే అవుతున్నప్పుడల్లా దీని యొక్క రిఫ్లెక్టర్ ఎఫెక్ట్స్ ప్రధానంగా మన భూమి మీద జరుగుతుంటాయి. సీరియస్ స్టార్ అంటే అగస్త్య నక్షత్రం. అగస్త్య నక్షత్రంలో ఏం చేంజెస్ అవుతూ ఉన్నా అది దాని యొక్క కదలికకి భూమి మీద అంటే చాలా తొందరగా స్పందించేస్తుంటుంది భూమి. దాని యొక్క స్పందనకి ప్రత్యేక స్పందనగా భూమి మీద ఉండేటువంటి మానవ జాతి వాళ్ళ యొక్క జీవితాల్లో కూడా ఈ మార్పులు అనేటువంటి మీరు దర్శించవచ్చు. ఇది జాగ్రత్తగా ఇది తెలుసుకోండి. సో అక్కడ చేంజెస్ అంటే అవుతున్నాయి, సౌరమండలం తిరగడంలో చేంజెస్ అంటే జరుగుతున్నాయి, దాని యొక్క రిఫ్లెక్టరీగా భూమి మీద జరుగుతున్నాయి. ఇవి చెప్తూ మనకి ఈ రహస్యాలు కూడా ఇవన్నీ కూడా కాస్మిక్ ఫైర్లు ఇవన్నీ చెప్పుకున్నప్పుడు అక్కడ ఇంకొక విషయం ఏమని చెప్తారంటే, ప్రస్తుతం నడుస్తున్నటువంటి సమయం చాలా పవిత్రమైనటువంటి సమయం, అది బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటంటే భూమికి ఎప్పుడు ఎర్త్క్వేక్స్ అంటే వస్తున్నా సరే, వాల్కనోస్ అంటే ఏర్పడుతున్నా, ఇట్ ఇస్ అన్ ఇనిషియేషన్ టు ఎర్త్ అని చెప్పి చెప్తారు. అక్కడ లోపల ఉండేటువంటి ఫైర్ ఆస్పెక్ట్ పైకి వచ్చింది అంటే ఫైర్ ఊర్ధగమనముగా ప్రయాణిస్తోంది అన్నటువంటిది అర్థం. దానిలో ఉండేటువంటి ఫైర్ ఆస్పెక్ట్ ఇట్స్ ఎర్త్ అంటుండేది ఇది వచ్చి బ్రేక్స్ వచ్చి అది ఫైర్ పైకి వస్తుంది, వాల్కనో వచ్చేది అంటే ఏంటి, ఇట్స్ అన్ లోపల ఉన్నటువంటి ఫైర్ ఊర్ధగమనంగా వెళుతోంది. ఇట్స్ అన్ ఇనిషియేషన్ అంటే అంతకుముందు అవగాహన అయ్యేటువంటి విషయాలు, అంతకుముందు జీవించేటువంటి విధానం కన్నా ఒక ఎర్త్క్వేక్స్ వచ్చిన తర్వాత భూమి మీద జీవించేటువంటి విధానాలు వేరుగా ఉంటాయి. అంటే ఎర్త్క్వేక్స్ ఇదేంటండి, అంత నష్టం వచ్చి ఇదన్నీ వస్తే దానివల్ల మంచిది అంటారు ఏంటంటే, ఇనిషియేషన్ అంటారు ఏంటంటే, ఎప్పుడైనా సరే బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఎప్పుడైనా సరే ఒక చెడు లేదా ఒక భూమి మీద ఒక వాతావరణం అంటుంటది ఇబ్బంది అంటుంటది ఏర్పడి మానవజాతి ఎప్పుడైతే దాని ఇబ్బందికి లోనవుతుందో, ది అదర్ సైడ్ ఆఫ్ ద థింగ్ ఏంటంటే దీనివలన భూమి మీద ఉండేటువంటి వాళ్ళు కొంచెం ఒక చక్కటి హయ్యర్ సాధకులు వాళ్ళందరికీ కూడా ఒక ఎలివేషన్ అటువంటిది ఏర్పడుతుంది. ఆ ఎలివేషన్ అటువంటిది ఏర్పడుతున్నటువంటిది లోవర్ ఆస్పెక్ట్స్లో ఎలా తెలియబడుతుంటుంది అంటే, వాళ్ళ జీవితాలు అటువంటి కష్టంగా అవడం, వాళ్ళ దేహములు వదిలేయడం, ప్రాణాలు పోవడం, ఇవన్నీ కూడా తెలియబడుతుంది. ప్రాణాలు పోవడం అంటున్నది ఒక హయ్యర్ ఆస్పెక్ట్లో చెప్తే దట్ ఈస్ అన్ ఇనిషియేషన్. మనం ఇవన్నీ కూడా మనం చదువుకుని ఉంటే భగవద్గీతలో రాసుకున్నాం ఇవన్నీ కూడా, జాల్కోల్ గారు ప్రాణం పోవడం అంటున్నది కొన్ని ఆస్పెక్ట్స్లో ఇట్స్ అన్ ఇనిషియేషన్ టు ద హయ్యర్ వరల్డ్, అలా తీసుకోబడుతుంటుంది కూడా కొన్ని. సో ఉదాహరణకు ఒక 100 మందికో, ఒక 1000 మందికో, ఒక 1,00,000 మందికో ఒక ఇనిషియేషన్ అటువంటిది ఇవ్వడం అన్నటువంటి దాంట్లో భాగంగా ఏమవుతుంటే, ఒకసారి ఆ ప్రాంతంలో ఒక ఎర్త్క్వేక్ అంటున్నది వస్తుంది, అందరూ కూడా 1000 మందో 1,00,000 మందో చనిపోయినట్టుగా వచ్చేస్తుంటే వార్త. దట్ మీన్స్ వాళ్ళందరికీ కూడా ఒక ఎలివేషన్ అటువంటిది వస్తుంది వాళ్ళకి, మళ్ళా దేవుళ్ళు అటువంటిది స్వీకరించినప్పుడు. ఒకటేసారి ఒక 1,00,000 మందికి ఎంతమందికి ఎలివేషన్ అటువంటిది ఇవ్వడంలో ఇలాంటి చేంజెస్ అటువంటి భూమి మీద ఏర్పడుతుంది. అది ఒక అంతర్రహస్యం ఇవన్నీ కూడా. A shift in the Earth's polarity due to the pull of a great cosmic center. ఈ ఎర్త్ పొలారిటీ అంటుండేది మారుతుంటుంది. ఒక గ్రేట్ కాస్మిక్ సెంటర్ అంటుండేది పుల్ చేత ఎర్త్ ఎర్త్ యొక్క పొలారిటీ షిఫ్ట్ ఇన్ ది ఎర్త్స్ పొలారిటీ అంటుండేది మారుతుంటుంది. దిస్ పవర్ఫుల్లీ ద ఎఫెక్ట్స్ ద ఎర్త్స్ ఓరియంటేషన్ అండ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ప్రెసెంట్ ఎర్త్క్వేక్స్ అండ్ ఫర్ ది వాల్కనిక్ ఎరప్షన్స్ అండ్ మెనీ ఎర్త్క్వేక్స్ డ్యూరింగ్ ద పాస్ట్ 150 years. ఇన్ని ఎర్త్క్వేక్స్ అన్నీ రావడంలో ఏంటంటే, దర్ ఇస్ ఒక హయ్యర్ ఎనర్జీ అంటున్నది ఎర్త్ని ఇలా పుల్ చేస్తుంది. ఇట్ ఈస్ గివింగ్ ఇనిషియేషన్. ఎర్త్కి ఇనిషియేషన్ అనేది ఇవ్వడంలో కాస్మిక్ ఫోర్స్ అంటున్నది ఎర్త్ని అలా అట్రాక్ట్ చేస్తాం, దాన్ని అలా పుల్ చేస్తాం. ఆ హయ్యర్ ఇనిషియేషన్ అనేది ఇవ్వడంలో భాగంగా ఏమవుతుందంటే, భూమి మీద ఎర్త్క్వేక్స్, వాల్కనోస్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అదన్నమాట. అంటే హయ్యర్ సైడ్ ఆఫ్ థింగ్ని అవగాహన చేసుకోవడం అంటున్నది ఎప్పుడు చేయండి బాగా. ఎప్పుడైనా సరే ఒక చోట
మనకు క్యాప్రికార్న్ గురించి చదువుకుంటున్నప్పుడు ఏమని చెప్పారు, ఎంత పరమ పవిత్రమైనటువంటి రహస్యాలు క్యాప్రికార్న్లో ఉన్నాయో అంత దుష్టత్వం నీచత్వం కూడా క్యాప్రికార్న్లోనే ఉందండి అని చెప్పారు అక్కడ. అది ఎట్లా అంటే ఎప్పుడైనా సరే ఒక నీచత్వం అంటుండేది ఉంటుందో దాని ఒక హయ్యర్ ఆస్పెక్ట్ అంటుండే అక్కడ ఎక్కడో నిగూఢంగా ఉంటుంటుంది. దాన్ని కాపాడబడ్డానికి అక్కడ నీచత్వమును ఇవన్నీ కూడా అలా బయటకు ప్రతిబింబించినట్టు బయటకు అలా కనబడుతుంటుంది. సో ఒక హయ్యర్ ఆస్పెక్ట్గా లింక్ అయినటువంటి వాడికి దర్శింపబడేటువంటి రహస్యాలు వేరుగా ఉంటుంటాయి. The great sweep of the sun around the greater zodiac, a period of 250,000 years, or a completed round. మొత్తానికి ద గ్రేట్ స్వీప్ ఆఫ్ ది సన్ అరౌండ్ ద గ్రేటర్ జోడియాక్ ఇది చెప్పుకున్నాం. 2,50,000 సంవత్సరాలు అంటే మామూలుగా మనం చెప్పుకున్నటువంటిది ఏమిటి, ఒక సూర్యుడు ఒక రాశిలో ఒక నెల సంచారం చేస్తారు. ఇది మామూలుగా ఒక సంవత్సరంగా మీరు తీసుకున్నప్పుడు. దీని నెక్స్ట్ హయ్యర్ పాయింట్ ఏమిటి, సూర్యుడు ఒక రాశిలో సుమారుగా 2,000 సంవత్సరాలు ఉంటాడు. అది దాని నెక్స్ట్ పాయింట్. అంటే సుమారుగా 2,000 సంవత్సరాలు ఉంటాయంటే ఏంటి, సుమారుగా 25 సంవత్సరాలు ఒక సంచారంగా మనం చెప్తాం. 25,000 సంవత్సరాలు 2,000 సంవత్సరాలు కదా, 25,000 సంవత్సరాలు. దీని యొక్క హయ్యర్ పాయింట్ ఏమిటి, 2,50,000 సంవత్సరాలు. సో సూర్యుడి యొక్క సంచారం అంటున్నది ఒక గ్రేటర్ జోడియాక్ సైకిల్ అన్నారు దాన్ని. అంటే మన లెక్కలో మనం చెప్పుకున్నప్పుడు కాస్మిక్ ఫైర్లో కూడా ఈ క్యాలిక్యులేషన్స్ అంటే అన్నీ కూడా మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేశారు కాస్మిక్ ఫైర్లో అంటే 1 ఇయర్ మనం తీసుకునేటువంటి 1 ఇయర్ ఇది మన క్యాలిక్యులేషన్గా మనం పెట్టుకుంటే 4,32,000 ఇయర్స్ మేక్స్ 1 యూనిట్ ఆఫ్ యుగా. సో ఇది యుగముల్ని ఆ రకంగా మనకి 71 మహాయుగములు ఒక ఇదిగా ఇచ్చారు. అవన్నీ మనకు చెప్పుకున్నాం అక్కడ ఆ క్యాలిక్యులేషన్స్. సో ఒక సంవత్సరం 1000 సంవత్సరాలు అయితే ఒక మహాయుగం అని ఆ క్యాలిక్యులేషన్స్ అన్ని అక్కడ ఇచ్చారు. ఇక్కడ ఇస్తున్నటువంటి క్యాలిక్యులేషన్ ఏంటంటే సూర్యుడి యొక్క సంచారం అంటున్నది ఒక గ్రేటర్ జోడియాక్ సైకిల్ అన్నది 2,50,000 సంవత్సరాలు. దీన్ని గ్రేటర్ జోడియాక్ సైకిల్ అన్నారు. Came to an end when the sun entered Pisces over 2,000 years ago. ఈ 2,50,000 సంవత్సరాలు అన్నటువంటిది సూర్యుడు మళ్ళా మీనంలోకి 2,000 సంవత్సరాల క్రితం ప్రయాణించడం అటువంటిది ప్రారంభించాడు. అంతకు ముందుకి ఈ గ్రేటర్ జోడియాక్ సైకిల్ అటువంటిది కంప్లీట్ అయ్యి మళ్ళీ మీనంలోకి సూర్యుడు ప్రవేశించాడు. మీనంలో నుంచి మా కుంభంలోకి ప్రవేశించాడు. 2,000 సంవత్సరాలు అయిపోయింది. ఇటీవల ఒక 100 సంవత్సరాలు 200 సంవత్సరాల క్రితం కుంభంలోకి ప్రవేశించాడు. ఇది మనం చదువుకున్నటువంటి విషయాలు. సో మీనంలోకి ప్రవేశించడానికి ముందు 2,50,000 సంవత్సరాలు ఒక గ్రేట్ వరల్డ్ సైకిల్ అంటే జోడియాక్ సైకిల్ అంటే కంప్లీట్ చేసుకుని సూర్యుడు మళ్ళీ 2,000 సంవత్సరాల క్రితం మీనంలోకి ప్రయాణించడం అంటే మొదలుపెట్టాడు. "2,000 years ago, this process of passing out of or entering into a particular sign and cyclic influence covers a period of 5,000 years where this greater round or cycle is concerned." This process of passing out ఇది 5,000 సంవత్సరాలుగా చెప్పారు. మళ్ళీ 2,000 సంవత్సరాలు ఒక రాశిలో ఉంటాడు, మళ్ళీ ఇంకో 2,000 సంవత్సరాలు ఇంకొక రాశిలో ఉంటాడు. దీన్ని ఏమన్నారు, దిస్ ప్రాసెస్ ఆఫ్ పాసింగ్ అవుట్ ఆఫ్ ఆర్ ఎంటరింగ్ ఇంటూ ఏ పర్టికులర్ సైన్ అండ్ సైక్లిక్ ఇన్ఫ్లుయెన్సెస్ covers a period of 5,000 years where this greater round or cycle is concerned. This period of 5,000 years covers the complete cycle of transition until complete freedom to function under the inspiration of the new sign is completed. Influence to the new sign will be completed with the 5,000 years. అంటే 2,000 సంవత్సరాలు సుమారుగా ఒక రాశిలో ప్రయాణిస్తూ ఉన్నటువంటి రహస్యం మనం తెలుసుకున్నప్పుడు 5,000 సంవత్సరాలు అన్నటువంటి కాలం ప్రధానంగా అంటే మీకు ఎలా తీసుకుంటారంటే వీళ్ళు ఒక రాశిలో సుమారుగా 2,000 సంవత్సరాలు ఉంటాడు. 2,000 సంవత్సరాల నుంచి మళ్ళీ ఇంకొక 2,000 సంవత్సరాలు ఇంకొక రాశిలో ప్రవేశిస్తాడు. కుంభయుగంలోకి ప్రవేశించాడు. ఇప్పుడు కుంభయుగంలో అంటే 2,000 సంవత్సరాలని అంటే మీకు సింపుల్గా అర్థం అవ్వాలంటే ఒక రాశికి 30 డిగ్రీలు అని చెప్పి తీసుకుంటారు వాళ్ళు. 30 degrees 12 సైన్స్ 12 3 360 degrees. సో ఒక రౌండ్ దట్ ఈస్ 360 degrees. ఇది బేసిక్ అండర్స్టాండింగ్. ఈ 30 degreesని ఎలా తీసుకుంటారంటే
10, 10, 10 మొత్తం 3. అందు గురించి 3 డెకనైట్స్ అని చెప్పి మనం చదువుకుంటూ వచ్చాం మనం. సో 30 degreesని 3 పార్ట్స్గా డివైడ్ చేస్తారు. 3 డెకనైట్స్ కింద తీసుకుంటాం. 3 డెకనైట్స్ కింద తీసుకున్నప్పుడు అక్కడ ఏమని చెప్తారంటే కనుక 3 యూనిట్స్గా డివైడ్ అయినప్పుడు ది అప్పర్ 1/3 goes to the higher sign and the lower 1/3 goes to the lower sign. Only middle 1/3 is considered as that belongs to that sign purely. So in view of this, if we take into consideration of any sign 2000 years of it and below and above, అంటే దానికి దగ్గరగా ఉన్నటువంటి పైన ఉన్నటువంటిది కింద ఉన్నటువంటిది మొత్తం సుమారుగా ఒక 5000 సంవత్సరాలు ఆ రాశి యొక్క ప్రభావం అంటున్నది ప్రధానంగా పనిచేస్తుంటుంది. ఇది ఒకటి విషయం తెలుసుకోండి అంట. కొంచెం హయ్యర్ సీక్రెట్ ఇది. The period of 5000 years covers the complete cycle of transition until complete freedom to function under the inspiration of the new sign is completed. సో ఇంకొక రాశి యొక్క ప్రభావం పరిపూర్ణంగా తెలియబడాలంటే 5000 సంవత్సరాలు అంటున్నది గడవాలి. సో అక్వేరియస్ యొక్క పరిపూర్ణంగా తెలియబడాలంటే అంత టైం పడుతుంది. ఇక రహస్యం అంటే ఏంటి? సుమారుగా ఇప్పుడు మీనయుగం 2000 సంవత్సరాలు అన్నారు. దానికి ముందు సుమారుగా ఒక 1000 సంవత్సరాలు, 2000, 3000, అలా అలా ఇక్కడ ఒక 1000 సంవత్సరాలు, ఇలా మొత్తం ఓవరాల్గా ఒక 5000 years అంటున్నది మీనయుగం యొక్క ప్రభావం అంటున్నది భూమి మీద పనిచేస్తుంటుంది. దాని తర్వాత మీరు ప్యూర్ అక్వేరియన్ ఎనర్జీ అంటున్నది పూర్తిగా చూస్తారు. అక్వేరియస్ ఇప్పుడు ఎంటర్ అయింది కాబట్టి అసలు నిజమైనటువంటి అక్వేరియస్ పనిచేయడం అంటున్నది ఇంకా మనం చూడట్లేదు. ప్యూర్ అక్వేరియస్ అంటున్నది పనిచేయడం చూస్తే ఇంకా అసలు చాలా ఇదిగా ఉంటుంది అన్నమాట. సో ఆ రహస్యం అంటున్నది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. Transition and complete freedom to function under the inspiration of the new sign is completed. We are therefore not yet free from incidental turmoil. Not yet free from incidental turmoil. సో ప్రస్తుతం భూమి మీద ఏర్పడినటువంటి దానికి ఇన్సిడెంటల్ టర్మాయిల్ అంటే ప్రస్తుతం ఏర్పడినటువంటి అవకతవకలు ఇవన్నీ కూడా, ఈ ఇబ్బందులు కానీ ఇవన్నీ కూడా మీనయుగమునకు సంబంధించిన మీనయుగమునకు కూడా ఆ పైన ఉన్నటువంటి దానికి వరల్డ్ సైకిల్ ఏదైతే 2,50,000 సంవత్సరాలు కంప్లీట్ చేసిందో దాని యొక్క రిఫ్లెక్టరీ ఆస్పెక్ట్ సుమారుగా ఒక 5,000 సంవత్సరాలు ఉంటుంటుంది మనకి. సో ఇప్పుడే అంత పెద్ద జర్నీ కంప్లీట్ చేసింది సౌరమండలం. దాని యొక్క టోటల్ క్యాలిక్యులేషన్స్ అంటే మనకు ప్రస్తుతం ఇంకా అది పనిచేస్తూ ఉంటుంది. 2000 సంవత్సరాల క్రితం సూర్యుడు మళ్ళీ మీనంలో ఎంటర్ అయ్యాడు అంటే ఇంకో కొంతకాలం ఆ సైకిల్ నుంచి పూర్తిగా మన సౌరమండలం వేరవుతుంది. సౌరమండలం అంటే బేసిక్గా ఇది ఈ 2,50,000 సంవత్సరాలు అంటే గ్రేట్ జోడియాక్ సైకిల్ నుంచి సూర్యుడు మళ్ళా వేరై మళ్ళా సంచారం అంటున్నది కంప్లీట్ చేసుకుని దాని నుంచి వేరుగా వచ్చి వేరే సైకిల్ అంటున్నది స్టార్ట్ అయ్యి దాని యొక్క రిఫ్లెక్షన్ అంటున్నది చూడడానికి కనీసం 5,000 సంవత్సరాలు పడుతుంది. సో 5,000 సంవత్సరాల దాకా ఉదాహరణకి ఒక 10 రోజులు 8 రోజులు సెలవులు ఇచ్చారండి మనకి. 11వ రోజు నాడు స్కూల్ తెరిచేటప్పటికి మనకి ఇంకా హాలిడే మోడ్లోనే మనం ఉంటాం. ఒక 2 రోజులు అవ్వాలి. అప్పుడు పిల్లవాడు మళ్ళీ యాక్టివ్గా క్లాసులు సబ్జెక్ట్స్లోకి ఎలా అయితే దిగుతాడో అలాగే గ్రేటర్ జోడియాక్ సైకిల్ అంటున్నది 2,50,000 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ నుంచి మన సౌరమండలం వేరై వచ్చి పనిచేయడానికి ఒక 5,000 సంవత్సరాలు పడుతుందండి అంటున్నారు. ఇది అవగాహనలో ఉంచుకోండి. సో అలా దాంట్లో 2,000 సంవత్సరాలు కంప్లీట్ అయింది ఇప్పటికి. అది విషయం. The passing of our sun out of the sign Pisces into the sign Aquarius is another of the conditions bringing about the present confusion. మీనం నుంచి కుంభానికి వచ్చాడు. ఇది కొంచెం కన్ఫ్యూజన్ యాడ్ చేసింది మనకి. అంటే ప్రస్తుతం పనిచేస్తున్నది కుంభమా మీనమా లేదా గ్రేట్ జోడియాక్ సైకిలా ఏమిటి ఇప్పుడు మనకు మీద పనిచేస్తున్నటువంటిది ఇది ఒకటి కొంచెం కన్ఫ్యూజన్ అంటున్నది క్రియేట్ చేసింది మనకి. అదే this confusion of forces in the solar system is notably affecting our planets. ఈ కన్ఫ్యూజన్ అంటున్నది మన భూమి మీద ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవ్వబడుతుంటుంది. In the process of passing from sign to sign, as for instance, transiting out of Pisces into Aquarius, as is now the case, the period covered is approximately 500 years. దాని నుంచి పూర్తిగా దీనిలోకి రావడానికి 500 సంవత్సరాలు పడుతుందండి అంటున్నారు. మీనం యొక్క ఇన్ఫ్లుయెన్స్ నుంచి కుంభం యొక్క ఇన్ఫ్లుయెన్స్లోకి పూర్తిగా పడటానికి 500 సంవత్సరాలు.
సో ఈ 2000 సంవత్సరాల్లో 500 సంవత్సరాలు మేనం యొక్క ఇన్ఫ్లుయెన్సే మన మీద పనిచేస్తుంటుంది. అది ఇక్కడ ఇంకో రహస్యం. అంటే 2500 ఇయర్స్ అంటుంటది గడిచిపోతే, అంటే ఇప్పుడు సుమారుగా ఒక 100 సంవత్సరాలు 150 సంవత్సరాలు గడిచింది. ఇంకా ఒక 350 సంవత్సరాలు గడవాలండి. అప్పుడు ప్యూర్ అక్వేరియస్ అంటున్నది మీరు చూస్తారు. సో మాస్టర్ సివి గారు చేపట్టినటువంటి కార్యక్రమం యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎప్పుడు చూస్తారు? అప్పుడు చూస్తారు. అప్పుడు ఫస్ట్ రేవ్ గురించి మాట్లాడటం కానీ 7 రేస్ గురించి, ఇప్పుడు రెండో ఏకం గురించి ఎంత సునాయాసంగా మాట్లాడేస్తాడో ప్రతి పిల్లవాడు. 2 టేబుల్ చెప్పండి ప్రతివాడు చెప్పేయగలడు. ఇంకా ఇదిగా అంటే ఇంకా 1 టేబుల్, అది ఎట్లయితే చెప్పేయగలరో రాబోయేటువంటి కుంభయుగంలో మాస్టర్ శివ్ గారి యొక్క యోగం గురించి కానీ హయ్యర్ సైన్సెస్ కానీ అంత ఈజీగా మాట్లాడేస్తారు. చాలా ఇదిగా ఉంటుంది. ఒకవేళ మనం అప్పుడు ఉండుంటే ఇప్పుడు పరిస్థితి అప్పుడు అవగాహన చేసుకుంటే చాలా డిఫర్గా ఉంటుంది మనకి పరిస్థితి అది. సో 500 ఇయర్స్ అని చెప్పారు ఆయన. These are points which astrologers would do well to consider. I would remind students again that when speaking of science, I am referring to the influence of the constellations as they are represented by the science, calling to your attention that it is the great evolutionary process, and owing to certain shifts and astronomical, astrological discrepancies. The sun is not the constellation to which a particular sign refers at any given moment. Sun is not the constellation. The sun is not in the constellation to which a particular sign refers at any given moment. సో అట్ ఎనీ గివెన్ మూమెంట్లో సన్ అన్నటువంటి వాడు ఒకే కాన్స్టలేషన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నాడు అనేటువంటి విషయంగా మనం అవగాహనలో పెట్టుకోవాలి. దిస్ ఐ కాల్డ్ యువర్ అటెన్షన్ ఇన్ అన్ ఎర్లియర్ పార్ట్ ఆఫ్ దిస్ ట్రీటైస్. సో ఈ సౌరమండలం అంటున్నది ఈ రకంగా గ్రేట్ ఎవల్యూషనరీ ప్రాసెస్ అండ్ ఓయింగ్ టు సర్టన్ షిఫ్ట్స్ అండ్ ఆస్ట్రనామికల్ ఆస్ట్రాలజికల్ డిస్క్రిపెన్సెస్. సో ఈ షిఫ్ట్స్ అనేటువంటివన్నీ అవుతుంటాయి. చోట్లో ఈ సప్తఋషి మండలం దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్లో ఇది జరుగుతుంది. ఉదాహరణకి ఈ జ్యేష్ఠ నక్షత్రం అన్ని నక్షత్రాల కన్నా చాలా పెద్దది. అది అలా మన సౌరమండలాన్ని అలా లాగేస్తుంటుంది. ఒక్కొక్కసారి ఇంకో నక్షత్రం ఉంటుంది, ఆ నక్షత్రం దాని వైపు అలా లాగేస్తుంది. సో ఈ నక్షత్రాలు ఇలా లాగేయడం ఇలాంటివి జరగడం ఒక పాయింట్ చెప్పేశారు. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే 500 సంవత్సరాలు అంటుంటే గడిచిపోతే అప్పుడు ప్యూర్ అక్వేరియస్ అంటుంటే మనం చూస్తాం. అదొక పాయింట్ మనం చెప్పి, సో రాసులు వీటి గురించి చదువుకుంటున్నప్పుడు కాన్స్టలేషన్స్ గురించి చదువుకోవడం అంటుండేది మనం చేసుకుంటూ ఉన్నప్పుడు కాన్స్టలేషన్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అంటుండేది గ్రహముల మీద పడడం అంటుండేది ఈ రకంగా ఉంటుంది. Another factor little known is that the moon today is disintegrating with increasing rapidly, and this necessarily affects the earth and produces terrestrial results. భూమి చంద్రుడు రాను రాను చాలా స్పీడ్గా అలా డిసింటిగ్రేట్ అయిపోతున్నాడు. అంటే రాను రాను తన ఇన్ఫ్లుయెన్స్ భూమి మీద అలా తగ్గిపోతుంటుంది. ఒకానొక రోజున సౌరమండలంలో చంద్రుడు ఉండడు. అది బాగా తెలుసుకోండి. ఇప్పటికే చంద్రుడి మీద ప్రాణశక్తి అంటున్నది లేదు, పోయింది. కేవలం ఇట్స్ డెడ్ ప్లానెట్. ఈ డెడ్ ప్లానెట్ అంటున్నది కూడా సౌరమండలం నుంచి అలా విడిపోతుంది, ఎక్కడికో చోట్ల కలిసిపోతుంది. అది అన్నమాట, అది జరుగుతుంది. సో అదొక ఇన్ఫ్లుయెన్స్ అంటున్నది. అది ఒక డెడ్ ప్లానెట్ అంటున్నది మన భూమికి దగ్గరగా ఉంటుండడం చేత దాని ఇన్ఫ్లుయెన్స్ ఒకటి పనిచేస్తుంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ పాయింట్స్ టు కన్సిడర్ whenever we are thinking of giving astrological predictions. Students would find it of interest to make the following applications of these great cyclic events to their own appearance and functioning process in time and space. Number 1 is students అంటే మనం ఇవి కొన్ని పాయింట్స్ ఒకటి ఇవి ఎలా గ్రేట్ సైక్లిక్ ఈవెంట్స్ టు దేర్ ఓన్. చోట్లో గ్రేట్ సైక్లిక్ ఈవెంట్స్ ఆర్ అపియరెన్స్ అంటున్నది ఎలా జరుగుతున్నాయి ఏమిటి. సో ఇవి కూడా కొన్ని కన్సిడర్ చేసుకోవాలి మనం. నెంబర్ 1 is the assertion of the great rounds of the zodiac or a period of cycle of approximately 250,000 years has a correspondence with the life cycle of the monad. 2,50,000 సంవత్సరాలు అంటుండే దానికేనో మొనాడ్ యొక్క లైఫ్ సైకిల్కేనో దేర్ ఇస్ రిలేషన్ అని చెప్తున్నారు. సో మొనాడ్ యొక్క లైఫ్ సైకిల్ అంటే పరిపూర్ణత అంటుండేది మొనాడ్కి ఏర్పడడానికి
మొనాడ్కి ఏర్పడడానికి ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. సో 2,50,000 సంవత్సరాలు అనుకున్నది గ్రేట్ జోడియాక్ సైకిల్. ఆ గ్రేట్ జోడియాక్ సైకిల్కిను మొనాడ్ యొక్క లైఫ్ సైకిల్కిను దెర్ ఇస్ కరస్పాండెన్స్. ఈ విషయం ఒకటి గుర్తుంచుకోండి అంటున్నారు. The progress of the sun as it passes through the signs in the zodiac during one of these 25,000 years cycles finds its analogy in the life cycle of the ego or soul. సో సూర్యుడు 25,000 సంవత్సరాలు ఇప్పుడు చెప్పుకున్న ఈ సంచారం 25,000 సంవత్సరాలు 10 సార్లు చేస్తే అప్పుడు 2,50,000 సంవత్సరాలు కదా. సో ఆ 2,50,000 సంవత్సరాల యొక్క రిఫ్లెక్షన్ ఈ 25,000 సంవత్సరాల యొక్క సూర్యుడు సంచారంలో మీరు చూడవచ్చు. తద్వారా మొనాడ్ యొక్క రిఫ్లెక్షన్ అనేది సోల్లో మీరు చూడవచ్చు. ఇది ఒక హయ్యర్ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు ఆస్ట్రాలజీ. సో మొనాడ్ is the big zodiac cycle, greater zodiac cycle, and soul is the 25,000 years cycle. ఇలా పెట్టుకోండి, 25,000 సంవత్సరాలు. The lesser zodiac covered from the angle of extreme illusion is the course of 1 year correspondence to the life of the personality. Life of the personality ni the lesser zodiac covered from the angle of the extreme illusion is the source of 1 year. దాని యొక్క రిఫ్లెక్టరీగా 1 year సైకిల్ అంటుంది మనకి అర్థం. సో 1 year సైకిల్ ఇస్ ది అంటే ఒక్కొక్క నెల ఒక్కొక్క సూర్యుడు ఒక్కొక్క రాశిలో ఉంటాడు అంటున్నది ఇట్ ఈస్ ది ఈ 25,000 years యొక్క రిఫ్లెక్టర్ ఆస్పెక్ట్ మీరు చూస్తుంటుంది. సో ఈ 2,50,000 సంవత్సరాల యొక్క రిఫ్లెక్టర్ ఆస్పెక్ట్ 25,000 సంవత్సరాల మీద పడుతుంది. 25,000 సంవత్సరాలది 1 year ఆస్పెక్ట్ మీద అంటే ఒక్కొక్క బీజంగా ఇలా పడుతుంది. సో దీన్ని బట్టి అవగాహన చేసుకుంటే మనం 1 yearలో మనం జరిగేటువంటి ప్రిడిక్షన్స్ ఇస్తున్నాం ఎంతవరకు కరెక్ట్. ఇంకా మన వాళ్ళు అక్కడ ఆగకుండా మనం ఏం చేస్తున్నారు, మన వాళ్ళు ఈ 1 year ప్రిడిక్షన్స్ నుంచి 1 month ప్రిడిక్షన్స్ వస్తున్నారు. 1 month ప్రిడిక్షన్స్ నుంచి వీక్లీ ప్రిడిక్షన్స్, 1 day ప్రిడిక్షన్స్. ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనం అసలు జ్యోతిషం అంటే పెట్టుకుని గురించి దేనికి ఇచ్చినటువంటి ప్రిన్సిపల్స్ని దాన్ని చక్కగా అవగాహనలో పెట్టుకుని దాన్ని ఆ రకంగా వాడడం అంటున్నది కరెక్ట్. కానీ మనం దాన్ని అలా మనం ఏదో మన స్వలాభాపేక్ష గురించి మనం ఏవో మాట్లాడేస్తాం, ఏవో చేసేస్తాం అంటే పబ్లిక్ నేను జనాల్ని మోసం చేస్తే మనకు దానివల్ల సైన్స్లో మనం ఏదో అడ్వాన్స్మెంట్ సాధించాం అనుకుంటుంది. అది చాలా తప్పది. అదే చెప్తున్నాను. In considering these points, it should always be remembered that great shifts in consciousness or great expansion of awareness are followed inevitably by upheaval in the outer forms. This is true in the life of the solar deity, of the planet logos of humanity, and as a whole of man. Great upheaval అంటే జరుగుతుంది. అంటే వీడు 1 yearలో సాధన అటువంటి చేసుకోవడానికి కూర్చున్నప్పుడు ఉదాహరణకి ప్రస్తుతం మనం మకర రాశిలో ఉన్నాం. మకర రాశిలో వీడు సాధన అటువంటి చేసుకోవడానికి కూర్చున్నప్పుడు చోట్లో 25,000 సంవత్సరాల యొక్క సైకిల్ తోటి వీడికి ఒక అనుసంధానం అంటుండేది ఏర్పడుతుంది. ఆ అనుసంధానం అంటుండే వీడి చక్కగా సోల్ లెవెల్లో వీడి చక్కగా వెళ్ళినప్పుడు 25,000 సంవత్సరాల యొక్క సైకిల్ తోటి వీడికి లింకప్ దొరుకుతుంది. ఈ లింకప్ నెక్స్ట్ హయ్యర్ లింకప్ ఏమిటి, మొనాడ్. మొనాడ్ ఇస్ 2,50,000 సంవత్సరాలు. దాని యొక్క సైకిల్ని చక్కగా అవగాహన చేసుకోగలిగినప్పుడు అప్పుడు ఈ సంవత్సరం యొక్క ప్లాన్ వీడి చక్కగా అవగాహనలోకి నిలుస్తుంది. అది ఇక్కడ రహస్యం. In considering these points, it should be remembered that great shifts in consciousness or great expansion of awareness are followed inevitably by upheaval in the outer forms. పైన అప్హీవల్ అటువంటి జరుగుతున్నప్పుడు వీడి యొక్క కాన్షియస్నెస్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ అటువంటి చోట్ల అలా వీడు తగ్గ పెరుగుతుంది. అంటే ప్రస్తుతం ఈ సబ్జెక్టు ఇది ఉదాహరణకి 50 సంవత్సరాలు వాడు అవగాహన చేసుకుంటే చోట్లో ఈ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ అటువంటిది అప్లిఫ్ట్ అయినప్పుడు అంటే ఈ చోట్ల ఈ గ్రహ సంచారం అటువంటి జరుగుతున్నప్పుడు వాటిలో చేంజెస్ అన్నట్టు జరిగినప్పుడు భూమి మీద ఉండేటువంటి మానవ జాతి యొక్క లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ అప్హీవల్ అవుతుంది, పైకి ఊర్ధగమనంగా పెడుతుంది. అప్పుడు 50 సంవత్సరాల దాకా ఒక్కర్లేదండి, 30 సంవత్సరాల వాడికి అవగాహనలోకి తెచ్చేసుకోవచ్చు అండి రహస్యాలు అన్నట్టు తెలుస్తుంది. ఇంకా దానిలో ఎప్పుడైతే చోట్ల అప్లిఫ్ట్ అవడం అటువంటి జరుగుతుంటుందో అప్పుడు ఇంకా ఎర్లీగా ఉన్నటువంటి వాడు ఫోన్ చూసుకుని 2 సంవత్సరాల వాడు 5 సంవత్సరాల వాడు వాడేసినట్టుగా వీడు హయ్యర్ సబ్జెక్ట్స్ని ఇట్టే సులభంగా వీడు మాట్లాడగలుగుతాడు. అది ఇక్కడ రహస్యం.
అంటే చోట్లో ఉన్నటువంటి దర్శనాత్మకంగా వీడికి అన్నీ కూడా నిలుస్తుంటాయి. ఈ చోట్లో ఒక హయ్యర్ లెవెల్కి ఈ సౌరమండలం అటువంటిది వెళుతూ ఉన్నప్పుడు స్కూల్ యొక్క స్టాండర్డ్స్ అటువంటివి ఒక ఇంతకుముందు స్టేట్ సిలబస్ ఉదాహరణకు, దాని నుంచి ఇప్పుడు సెంట్రల్ సిలబస్కి వెళ్ళాడు, దాని నుంచి ఐసిఎస్సికి వెళ్ళారు. అంటే అండి స్కూల్ యొక్క స్టూడెంట్స్ యొక్క లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ సార్ అప్హిల్ పై ఊర్ధగమనంగా పెడుతున్నాయి. అందు నుంచి వాళ్ళకి కేవలం ఎస్ఎస్సి బుక్సే కాకుండా సిబిఎస్ఈ బుక్స్ కూడా తీసి చెప్పేస్తున్నారు. ఇంకా వాడిది అవగాహన బాగుంది, వాడికి అప్పుడు ఐసిఎస్సి బుక్స్ కూడా తీసి వాడికి చెప్పేస్తుంటారు. ఈ రకంగా అనుకుంటున్నాం. అది ఇక్కడ చెప్తున్నారు పాయింట్. దిస్ ఈస్ ట్రూ ఇన్ ద లైఫ్ ఆఫ్ దిస్ సోలార్ డైలీ or a planet logos or humanity as a whole of the man. I think. Hence, again, today's world problem, a major event such as a change in the axis of the Earth is related to the initiation of the planar logos. Change in the axis of the Earth's rotation is nothing but the planet logos యొక్క ఇనిషియేషన్ అది అని చెప్తున్నారు. అంటే ఎర్త్ రొటేషన్ యాక్సిస్ అంటున్నది ఏదైతే ఉంటుందో దానిలో మార్పు అనేటువంటిది ఏర్పడింది అంటే ప్లానెటరీ లోగోస్ యొక్క ఇనిషియేషన్ అటువంటి జరిగింది అని అర్థం. ఇంతకుముందు ఉదాహరణకి పిల్లవాడు కేవలం 4 క్లాసులు అటెండ్ అవుతున్నాడు, ఇప్పుడు 6 క్లాసులు అటెండ్ అవుతున్నట్టు అంటే పిల్లవాడి యొక్క అవగాహనలో మార్పు వచ్చింది. అది అలాగా ఇది అలాగా. Students can here note, therefore, the relation to the individual life as it shifts its consciousness steadily in the vital unfolding process of the path of discipleship and of initiations. Earlier in this treatise, I referred అదే విధంగా భూమి మీద జీవిస్తున్నటువంటి మానవుడు కూడా డిసైపుల్లోకి ఎంటర్ అయినప్పుడు వాడికి ఏర్పడేటువంటి కష్టాలు కానీ వాడికి ఏర్పడేటువంటి టీచింగ్స్ కానీ డిఫరెంట్గా ఉంటాయి. ఒక కష్టం చేత ఒక హోంవర్క్ ఒక మ్యాథ్స్ స్టూడెంట్ వాడికి మ్యాథ్స్ టీచింగ్ అటువంటి చేస్తున్నప్పుడు ఒక హయ్యర్ లెవెల్లో వెళ్ళినప్పుడు అదేసారి టీచింగ్కి వచ్చినప్పుడు వాడికి ఇచ్చేటువంటి ఇన్పుట్స్ వేరుగా ఉంటాయి. అదే క్లాస్లో ఉండవచ్చు, ఒక ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ ఉండొచ్చు, ఒక యావరేజ్ స్టూడెంట్స్ ఉండొచ్చు. వాళ్ళందరికీ లెక్కలన్నీ చెప్పేసినప్పుడు ఒక ఇంటెలిజెంట్ స్టూడెంట్స్కి కావాల్సినటువంటి పాయింట్స్ అని పెట్టేస్తాడు. ఇదిగో ఈ రకంగా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఈ రకంగా సాల్వ్ చేసుకోవాలి, దీనికి కొంచెం డిఫరెంట్గా ఇచ్చినప్పుడు ఇటువంటి ఫార్ములాస్ మీరు వాడుకొని చేసుకోవాలి అని చెప్పి వెళ్ళిపోతాడు అంతే. మామూలు వాడికి అవగాహన అయ్యేటువంటి సబ్జెక్ట్ అంతవరకు అవగాహన అయింది. కొంచెం హయ్యర్గా అవగాహన చేసుకోవాల్సిన వాడికి ఇన్పుట్స్ అన్నటువంటి అదే సార్ ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఎలా అయితే వెళ్ళిపోతారో అలాగే కాన్షియస్నెస్ లెవెల్లో కూడా వాడు ఎప్పుడైతే సోల్ లెవెల్లోకి వెళతాడో, హయ్యర్ లెవెల్లోకి వాడు వెళతాడో కాన్షియస్నెస్ లెవెల్లో, అప్పుడు వాడికి ఏర్పడినటువంటి విషయాల్ని బట్టి వాడికి దర్శనించేటువంటి రహస్యాలు భిన్నముగా ఉంటాయి. దీని గురించి ఇంకొంచెం వివరంగా నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయ న్యాయేన మార్గేణ మహిం మహేశాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినः భవంతు. లోకాः సమస్తాः సుఖినः భవంతు. లోకాः సమస్తాः సుఖినः భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.